హలో గైస్, ఇప్పుడు చూడండి, నేనైతే వాళ్ళ రైతన్న దగ్గరికి అయితే వచ్చేసాను. ఆవులు మేపుతున్న అన్నయ్య దగ్గరికి అయితే అతని మాటల్లో తెలుసుకుందాం. వాళ్ళు ఎప్పటి వరకు మేపుతారో ఇవన్నీ కూడా ఎవరు అడిగి తెలుసుకుందాం. కూర్చుంటున్నారా? అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎవరు ఇవన్నీ ఆవులు? నీ ఒక్కరివేనా? నలుగురు కలిసి జట్టు మేపుతారా? అక్కడ రోజు ఎన్ని గంటలకు ఇప్పుతారు? 4 వరకు ఎండతాం, 4 నుంచి 6 అవుతే అక్కడ 6 వరకు మేపుతారా? మరి మధ్యాహ్నం భోజనాలు తెచ్చుకోలేదు? మరి పొద్దున్న ఇంకా మీరు ఇంకా కడుపు మార్చుకొని ఇంకా మేపాలనా? చూసి అక్కడ పండుగ తినండి. చూడండి గైస్, ఇక్కడ ఒక ఆవుల్ని మేపాలంటే ఆషామాష కాదండి. సరైన గడ్డి దొరకదు, ఎక్కడెక్కడో తీసుకెళ్ళాలి. కాబట్టి ఆహారం తీసుకొని వెళ్ళకుండానే రైతులు ఇలా ఈ విధంగా వచ్చి మధ్యాహ్నం కడుపు మార్చుకొని అట్లయితే కడుపు నింపుకుంటారండి. అయితే మధ్యాహ్నం పూట మీరు తినకపోతే మీరు ఆరోగ్యం పాడైపోతుంది కదా. అవుతుంది మరి, అది ముందా పసికి మరి కడుపు నిండాలి కదా. నింపాలని మీరు కడుపు మార్చుకుంటారు. నేర్కొచ్చేసి మళ్ళా రోడ్డు కూడా మేము నింపాలి. ఇవన్నీ అమ్మడానికా లేకపోతే మీరు దుక్కి దున్నడానికి? అది దుక్కి దున్నడానికి అది సరే ఇవ్వడం మాకు దుక్కి తినాలి అంటాం. అది ఇవాళ రోజుల్లో ట్రాక్టర్లు వచ్చేసాయి కదా, ఇంకా చాలా మంది ఆవులు అమ్మేస్తున్నారు. కొందరు అమ్ముతున్నారు, కొందరు అమ్మడానికి అవునవును. అది మన కళలో అతనికి రాదు. సంతానం ఉంటే కదా ఏదో ఆధునికం దున్నుకుంటుంది. అవును, ఇప్పుడు ట్రాక్టర్ రావాలంటే దానికి దారి ఉండాలి. దారి లేని ప్లేస్ లో దున్నుకోవాలంటే ఆవులతోనే. రేపు ఆకు తింటాము, ఆవుడాకు, చామాకు, బెక్కాకు, అది ఉడుపుతో ఉండాలి. కాడుతో ఉండడం కదా. చూడండి, అంటే రైతన్న బాధలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే వర్షాకాలంలో తొలికారులో వర్షాలు పడినప్పుడు దున్నడానికి సంవత్సరం మొత్తం మేపుతాడు అనమాట. అంటే మనము చాలా ఈజీగా పంట అనగానే మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏముందో ట్రాక్టర్తో దున్నేస్తారు, తర్వాత విత్తనాలు వేస్తారు, ఎరువులు వేస్తారు, ఇంకా వాళ్ళ చేతికి పంట వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఇంకా ఈ చలికాలం నుంచి వర్షాలు తగ్గిపోయిన తర్వాత పంట వేసిన కాలం నుంచి జూన్ జూలైకి మనం వేసేస్తాం పంట. దున్న తర్వాత అప్పుడు ఇప్పటి వరకు ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి ఎంత మేపు కావాలి, ఎంత గడ్డి కావాలో అంత ఆర్గానిక్ గా కుర్తి గిర్తి వేసి కాదండి, మొత్తం ఎంతవరకు వేస్తే అంతవరకు మేపుకుంటూ వెళ్తుంటారు అనమాట రైతు. ఇంకైతే ఎలాంటి కష్టాలు ఉన్నాయి మేపుతున్నప్పుడు? దాని ఆవులు అనారోగ్యంతో ఉంటాయి కదా, ఏం చేస్తారు? మందులు ఏమైనా పెట్టుకుంటారా? ఆ మందులు అంటే కొందరికి డబ్బులు వచ్చాయి, అడిగితే ఉన్నాయి అంటే ఏ డబ్బు ఏ ఇష్టంగా వస్తుంది, ఆ డబ్బుకు మందులు ఇస్తాము. లేకపోతే ఇండస్ట్రీ వేయాలి, లేకపోతే మందులు ఇస్తే మందులు మేపుతారా అంటారు. అదే కలిపి ఒక 3-4 అన్నమాట. అయితే ఇప్పుడు ఇట్లా మేపుతున్నారు కదా, ఇక్కడ ఆవులకి గడ్డి దొరుకుతుందా? అలాగే ఎక్కడ పక్కన చేస్తున్నాయి దానికి దేవుడు అయితే కనిపించాము. ఇప్పుడు కోడి భూములు కూడా మొత్తం జీడి ఇవన్నీ పంటలు వేస్తున్నారు కదా, ఈ మేకలు ఎలా మేపుతారు అయితే మీరు? ఎలా కలిస్తే కొద్దిగా 2 ఉంటే కొద్దిగా వస్తుంది. అది కూడా నీరు తాగేసి కొద్దిగా నిమ్మచ్చి కొద్దిగా ఈ ఎండలో కొద్దిగా నీరు కడుతూ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట పడుకోబెట్టేసి తర్వాత మళ్ళీ మేపుకు తీసుకెళ్తారు అనమాట. అంటే ఎంత లెక్క గడ్డి ఉంటే అంత లెక్క తీసుకుని వెళ్ళి మేపుకొని వస్తారా? సరే చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టాలు మీరు చూడండి. రైతుకి ఎప్పుడు కూడా చులకన భావన చూడకండి. రైతు అనేవాడు లేకపోతే మటుకు దేశమే లేదు. నేను చెప్తుంటాను, రైతు లేకపోతే దేశమే లేదండి. ఇప్పుడు ఇవాళ రేపు పెద్ద పెద్ద పెత్తందారులు వీళ్ళందరూ ఏం చేస్తారు, చాలా ఈజీగా రైతుని తీసిపడేస్తారు. రైతు అంటే చాలా చులకనగా చూస్తారు, అంటే పేదోడు అనేసి చాలా హీనంగా చూస్తుంటారు. రైతు ఎంత కష్టపడతారు చూడండి. పగలంతా కొంతమంది ఇలా ఆవులు మేపుతారు, మేకలు మేపుతారు, ఈ విధంగా పంట పొలాల్లో ఉంటారు. వాళ్ళకి ఏ పాము కరుస్తుందో తెలియదు, ఏ తేలు కరుస్తుందో తెలియదు. ఇవన్నీ కూడా ఎంత డేంజర్ అంటే ఎంత ప్రమాదాలు ఉన్నా కూడా గైస్ చూడండి, ఇవన్నీ కూడా తట్టుకుని రైతు నిలబడి ఇవన్నీ కూడా పండించిన తర్వాత రేపు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. కాబట్టి రైతు కష్టాన్ని మీరు గుర్తించండి. అలాంటి మీకు కూడా మేము చెప్తున్నాం, రైతుకి తగ్గ కష్టాన్ని మీరు గుర్తించండి, వాళ్ళకి గిట్టుబడి ధరలు మీరు ఇవ్వండి. కాబట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పిన నాకు కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకొక వీడియోతోనే నేను మీ ముందుకుంటానండి. అందరికీ